హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ వీడియో హెల్త్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా మనం ఫాలో అవ్వాల్సినటువంటి 6 బేసిక్ ప్రిన్సిపల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. మొదట హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం దీంట్లో మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్ టీడీఈని క్యాలిక్యులేట్ చేసుకోవడం. అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు. అది ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఒక పర్టికులర్ వ్యక్తి తన యొక్క వెయిట్ని మెయింటైన్ చేయడం కోసం తీసుకోవాల్సిన మినిమం కిలో క్యాలరీ రిక్వైర్మెంట్ పర్ డే, దాని టీడీఈ అంటాం. ఇది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి 15-20% డెఫిసిట్, అంటే తక్కువగా కిలో క్యాలరీస్ తీసుకోవడం చేయాల్సి వస్తుంది. సెకండ్ ఫ్యాక్టర్, ఈ పర్టికులర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ దాంట్లో మేజర్ పోర్షన్గా ప్రోటీన్ ఉండాలి. అంటే 1.5 to 2 grams per kilogram బాడీ వెయిట్ ప్రోటీన్ ఉండాలి. మిగతా ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది కార్బోహైడ్రేట్ రూపంలో కానీ ఫ్యాట్ రూపంలో కానీ తీసుకోవచ్చు. థర్డ్ ఫ్యాక్టర్, వాటర్ ఇంటేక్ 3 to 4 liters per day అట్లీస్ట్ తీసుకోవాలి. ఫోర్త్ ఫ్యాక్టర్, స్లీప్, అది అట్లీస్ట్ 7 to 8 hours per day ఉండాలి. ఫిఫ్త్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్, దీంట్లో కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ 3 to 5 days per week ఉండాలి. సిక్స్త్ ఫ్యాక్టర్, అట్లీస్ట్ 10,000 steps per day చేయాలి. సెకండ్, హెల్తీగా వెయిట్ గెయిన్ కావాలంటే, అంటే చాలా సన్నగా ఉన్నటువంటి వ్యక్తి హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన 6 ప్రిన్సిపల్స్ అవి ఇవి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 6 ప్రిన్సిపల్స్లో కూడా ఏదైతే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలో దాంట్లో ఉన్నటువంటి 5 ఫ్యాక్టర్స్ కామన్గా ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి తేడా టీడీఈ అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటామో, ఈ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఆ కిలో క్యాలరీస్ని సర్ప్లస్గా తీసుకోవాలి. అట్లీస్ట్ 15-20% సర్ప్లస్గా తీసుకోవాలి. దాని ద్వారా వాళ్ళు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది తప్ప మిగతా 5 ఫ్యాక్టర్స్, అది వాటర్ ఇంటేక్ కానీ, ఈ కెలోరీ డిస్ట్రిబ్యూషన్ కానీ, స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ కూడా రెండిట్లో సేమ్. సో ఈ 6 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క హెల్తీ అండ్ డిజైర్డ్ సస్టైనబుల్ వెయిట్ గోల్ రీచ్ అవ్వడం సాధ్యమవుతుంది. నమస్కారం.